ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ వార్డు సభలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇక 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. ఇక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 24 వరకు ఇవి కొనసాగనున్నాయి. గ్రామ సభల్లో ప్రభుత్వ సంకల్పం, పథకాల వివరాలను ప్రజలకు తెలియజేసి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఇక 4 పథకాలకు దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపికను చేపడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మొదటి రోజులు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, అలాగే ఇక రెండో రోజు గ్రామ వార్డు సభలు ఎలా కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వేణెల. ఏదైతే ఈ నెల 26వ తారీఖు సంబంధించి కూడా 4 పథకాలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఒకవైపు ఏదైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, రైతు భరోసా, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటుగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 4 పథకాలకు సంబంధించి కూడా గ్రామ వార్డు సభలు నిర్వహిస్తా ఉన్నది. ఇక గ్రామ వార్డు సభలకు సంబంధించి కూడా అక్కడే ఏదైతే లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, కొత్తగా అర్హులు కలిగిన వారికి సంబంధించి కూడా వాళ్ళను ఏదైతే దరఖాస్తుకు సంబంధించి కూడా ఈ సభలు నిర్వహిస్తున్నారు. రేపు నిన్న నుంచి ప్రారంభమైన సభలకు సంబంధించి కూడా ఈ నెల 26 వరకు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా నిన్న సంబంధించి కూడా అట్టహాసంగా ఈ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ పథకాలకు సంబంధించి కూడా ఇప్పటికీ అధికార యంత్రాంగం సంబంధించి కూడా గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై కూడా సర్వే చేసింది. ఆ సర్వే నివేదిక సంబంధించి కూడా ఒక ముసాయిదాను తయారు చేసింది. దాంట్లోనే నిన్న జరిగిన గ్రామ సభలకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక కొనసాగింది. దాదాపుగా చాలా వరకు అంటే గ్రామ స్థాయిలో సంబంధించి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కూడా అప్లికేషన్స్ వచ్చాయి. ఇక దాంతో పాటుగా నిన్న జరిగిన సభలకు సంబంధించి కూడా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సంబంధించి కూడా అర్హులను గుర్తించడం జరిగింది. ఒకవేళ ఎవరైతే ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోలో వాళ్ళకి సంబంధించి కూడా మరోసారి ఈ సభల ద్వారా కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఈ గ్రామ సభలకు సంబంధించి కూడా అధికారులు సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సభలకు సంబంధించి అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను వివరిస్తేనే ఇప్పుడు తీసుకురాబోయే పథకాలకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కావచ్చు ఏ విధంగా జరిగిందని కూడా ప్రజలకు వివరిస్తా ఉన్నారు. ఇక వాళ్ళ అర్హులకు సంబంధించి కూడా వాళ్ళని గుర్తించి అక్కడి లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక
అంటే 4 రోజుల పాటు జరిగే గ్రామ సభ వార్డు సభలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు చాలా వరకు నిన్న సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు హైదరాబాద్ సంబంధించి కూడా మందకోడిగా ఈ దరఖాస్తుల ఏదైతే ఎంపిక కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదైతే అధికార యంత్రాంగం సంబంధించి కూడా సర్వేలు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇంటింటికి సర్వే వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళు ఇంటికి తాళాలు వేసిన నేపథ్యం ఉంది. మొన్న సంక్రాంతికి సంబంధించి కూడా వరుస సెలవులు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా కూడా ఇతర జిల్లాలకు వెళ్లారు కాబట్టి ఆ సర్వేను అంటే మందకోడిగా సర్వే జరిగింది కాబట్టి ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా ఇప్పుడు మందకోడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అయితే హైదరాబాద్ కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా వార్డు సభలను నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సంబంధించి కూడా కసరత్తు చేస్తుంది. ఇక మరోవైపు ఈ గ్రామ స్థాయిలకు సంబంధించి కూడా గ్రామ సభలకు సంబంధించి కూడా ఏదైతే ఎంపిక ప్రక్రియ సంబంధించి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముందు రోజు సంబంధించి కూడా చాలా వరకు దరఖాస్తులు వచ్చే ఎంపిక ప్రక్రియ కొనసాగింది. దాంతో పాటుగా అభ్యర్థులకు సంబంధించి కూడా అర్హులైన వారు కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్లకు సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలకు తెరలేపిన నేపథ్యం అయితే ఉంది. ఏదైతే అర్హుల ఎంపిక ప్రక్రియ సంబంధించి కూడా సక్రమంగా జరగలేదని కూడా వాళ్ళు నిరసన తెలిపిన నేపథ్యంలో ఇక్కడ అధికార యంత్రాంగం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా వాళ్ళను సద్దుమణించిన నేపథ్యం అయితే ఉంది. ఇక అర్హులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అందరి అర్హులకు ఈ 4 పథకాలకు సంబంధించి కూడా గుర్తిస్తాం, ప్రతి అర్హునికి సంబంధించి కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా గ్రామ సభలను నిర్వహిస్తామని ఒకవైపు అధికార యంత్రాంగం అయితే చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి 4 రోజుల పాటు ఈ ఇందిరమ్మ ఇల్లు సంబంధించి కావచ్చు, మిగతా సంబంధించిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గత 10 ఏళ్లుగా కూడా కొత్త రేషన్లకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డులు గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో గ్రామ సభలో గ్రామ ప్రజల సమక్షంలో కొత్త రేషన్ కార్డు ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా హర్షిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా చాలా వరకు నిన్న సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా దరఖాస్తులు మెజార్టీగా వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. గ్రామ స్థాయిలో ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసాకు సంబంధించి కూడా మెజార్టీగా దరఖాస్తులు వచ్చాయి. ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీకి సంబంధించి కూడా వార్డు సభలు నిర్వహిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్. బాలవ్వ ముదం శోభ జరిగే